హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాట్స్. ఏపీఎల్ నిన్న మాట్లాడుకుంటే కనుక 2 మ్యాచ్లు జరిగాయి. ఆ 2 మ్యాచ్లు కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ టెంపోలోనే జరిగాయి. 2 సార్లు చేసింగ్ టీమే గెలిచింది. వాళ్ళకి ఛాన్స్ లేదు అనుకుంటున్నప్పుడే ఆ చేసింగ్ టీం పుంజుకొని వచ్చి అద్భుతంగా ఆడింది. అండ్ తపస్వి 90స్లో అవుట్ అయ్యాడు. పాండురంగరాజు అండ్ అలాగే ఎస్జిఎన్వి ప్రసాద్ అద్భుతమైన రీతిలో ఆడారు. అండ్ క్లీన్ హిట్టింగ్ అనేది కనిపించింది ఆన్ అ స్లోయిష్ కైండ్ ఆఫ్ ఎ సర్ఫేస్. ఏం జరిగింది, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మ్యాచ్ తుంగభద్ర వారియర్స్ అండ్ అలాగే క్యాపిటల్ అమరావతి రాయల్స్. విహారీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అండ్ ఎంచుకున్న వెంటనే అక్కడ వికెట్లు కూడా పడ్డాయి. అండ్ 12 for 2 ఉన్నారు. ఆ తర్వాత మహీప్ క్యాచ్ని విహారీ డ్రాప్ చేశాడు. అది సింపుల్ క్యాచే, విహారీ స్టాండర్డ్స్కి అది పట్టు ఉండాల్సింది. క్యాచ్ డ్రాప్ అనేది అయింది. ఫీల్డింగ్ కొంచెం అటు ఇటుగా కనిపించింది. ఆ తర్వాత థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ అనేది 76 దాకా వెళ్ళింది. అక్కడ వికెట్ పడింది, 88 దగ్గర వికెట్ పడింది. ఓకే, రిస్ట్రిక్ట్ చేసేయచ్చు అనుకుంటే కనుక ఆనంద్ అండ్ అలాగే శశికాంత్ వీళ్ళిద్దరూ వాయించి వదిలిపెట్టారు బౌలర్స్ అందరినీ కూడా. పెద్ద టార్గెట్ అనేది వచ్చింది, 180 దాకా ఆ టార్గెట్ని తీసుకెళ్ళగలిగారు. అండ్ ఆనంద్ వాట్ గుడ్ హిట్టింగ్ బాస్, అసలు వేరే లెవెల్లో కొట్టాడు. అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆనంద్ ఇంత బాగా ఆడతాడని చెప్పేసి. అండ్ ఇదే ఒక అద్భుతమైన ఫైన్ అవ్వడానికి దోహదపడ్డం అంటే ఇదే అనమాట. ఇటువంటి లీగ్స్ వస్తున్నప్పుడే టఫర్ సిచ్యువేషన్స్లో ప్లేయర్స్ ఎట్లా ఆడతారనే దాని గురించే మనకి స్టోరీస్ వస్తూ ఉంటాయి. చాలామంది స్కౌట్స్ వచ్చారు మ్యాచ్ చూడడానికి. అండ్ వాళ్ళందరూ కూడా నోట్ చేసుకుంటుంటారు, ఫలానా ప్లేయర్ బాగున్నాడు, అతన్ని ఐపీఎల్ ట్రయల్స్కి పిలుస్తారు, అక్కడ కూడా బాగా ఆడాడంటే కనుక పైలా అవినాష్ లాగా అవకాశాలు వస్తూ ఉంటాయి, శేఖర్ రషీద్ లాగా అవకాశాలు వస్తూ ఉంటాయి టీంని రిప్రజెంట్ చేయడానికి. ఆనంద్ ఫెంటాస్టిక్, శశికాంత్ కూడా ఫెంటాస్టిక్గా ఆడాడు. బట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు విహారీ తొందరగా అవుట్ అయిపోయాడు. సరే ఇదేంట్రా పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది అనుకుంటున్న సమయంలో ఎస్వి రాహుల్ చాలా బాగా ఆడాడు. ఎస్పెషలీ సౌరభ్ ఎవరైతే స్పిన్నర్ ఉన్నాడో అతను చాలా బాగా ఆడాడు ఎస్వి రాహుల్. ఆ తర్వాత అతని వికెట్ పడిన తర్వాత కూడా ఏంట్రా ప్రాబ్లం అనుకుంటున్నప్పుడు పాండురంగరాజు అండ్ అలాగే ఎస్జిఎన్వి ప్రసాద్ వీళ్ళిద్దరూ కలిసి టప్ప 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 సిక్స్లు ఫోర్లు కొట్టి ఈ టార్గెట్ అనేది చేయలేరు, అయిపోయింది అనుకుంటున్న పరిస్థితుల్లో చాలా బాగా ఆడారు. చాలా బాగా ఆడి క్యాపిటల్ అమరావతి రాయల్స్కి విజయాన్ని అందించారు. పాండురంగరాజు ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా బాగా ఆడాడు. ఎస్జిఎన్వి ప్రసాద్ సెకండ్ హైయెస్ట్ ఆక్షన్ బిడ్ అతనికే వచ్చింది. ఫస్ట్ మ్యాచ్లో తొందరగా అవుట్ అయిపోయాడు. ఏంటబ్బా క్వశ్చన్ మార్క్ అనుకున్నారు. బట్ ఇక్కడ మళ్ళీ అతను వర్త్ ఏంటో అతను ప్రూవ్ చేశాడు కాబట్టి ఆ మ్యాచ్ క్యాపిటల్ అమరావతి రాయల్స్ గెలవగలిగారు. నెక్స్ట్ మ్యాచ్ కాకినాడ కింగ్స్ అండ్ అలాగే సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య. కాకినాడ కింగ్స్ 2 ఓడిపోయారు. ఈ మ్యాచ్ కనుక ఓడిపోయి ఉంటే వాళ్ళకి కర్టెన్సే. అలాంటి పరిస్థితిలో బ్యాటింగ్ అనేది సింహాద్రి వైజాగ్ లయన్స్ని చేయమని చెప్పేసి కేఎస్ భారత్ రిక్వెస్ట్ చేసే టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అనేది సరిగ్గానే కనిపిస్తుందా ఓకేనా అనుకుంటున్న సమయంలో అక్కడ వికెట్లు పడ్డాయి. హనీష్ వీరారెడ్డి వికెట్ పడింది, అభిషేక్ వికెట్ పడింది, 3 వికెట్లు పడిపోతున్నాయి, ఏంటి గోల అనుకుంటున్న సమయంలో రికీ బాయ్ చాలా స్లోగా చాలా మెల్లగా స్టార్ట్ చేశాడు, చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేశాడు. ఎస్పెషల్లీ మిద్దె ఆంజనేయులు బౌలింగ్లో వికెట్లు పడిపోతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు. ఇట్ వాజ్ 16 of 19 balls. ఆ తర్వాత సిహెచ్ సందీప్ అక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆ తర్వాత 133 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రికీ బాయ్ ఒకే ఓవర్లో 4 సిక్స్లు కొట్టాడు. ఆ తర్వాత 2 బాల్ వరుసగా ఇక్కడ సాయి సందీప్ కూడా సిక్స్లు కొట్టాడు. అసలు ఏమీ అర్థం కాలేదు కేఎస్ భరత్కి, ఏంద్రా ఈ గోల్. లాస్ట్లో కొంచెం పుల్ బ్యాక్ చేయగలిగారు. ఎక్కడైతే రికీ బాయ్ వికెట్ పడింది, త్రిపురాణ విజయ్ రన్అట్ అయ్యాడు. లాస్ట్ ఓవర్లో సందీప్ పెద్దగా స్ట్రైక్ అనేది దక్కలేదు. మంచి గుడ్ బౌలింగ్ అనేది కనిపించింది ప్రమోద్ దగ్గర నుంచి లాస్ట్ ఓవర్. సో ఇదేదో బెటర్గానే ఉంది, బాగానే ఉంది, ఓకే అనుకుంటున్న సమయంలో స్కోర్ కొంచెం పెద్దగానే వచ్చింది. 207 వచ్చింది. డిఫెండ్ చేసుకునే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయన్నట్టుగా కూడా అనిపించింది. అండ్ స్టార్ట్ కూడా బాగా చేశారు సింహాద్రి వైజాగ్ లయన్స్. స్టార్ట్ కూడా బాగా చేశారు, వికెట్లు కూడా పడ్డాయి వాళ్ళకి. వచ్చిన ప్రతి బౌలర్ కూడా వికెట్లు తీశాడు. తర్వాత త్రిపురాణ విజయ్ అద్భుతమైన స్పెల్ వేశాడు. బట్ గిరీష్ ఎవరైతే ఇంజరీ నుంచి వెనక్కి వచ్చాడో పేస్ ఉంది కానీ కొంచెం రిథమ్ ఆఫ్గా ఉంది. అతని బాగా రన్లు కొట్టారు. దర్జీ రంజిత్ అతను బాగా వేస్తున్నాడు అనుకుంటున్న సమయంలో అతనికి ఇంజరీ, అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది. అజయ్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ బాలే కేఎస్ భరత్ని అవుట్ చేశాడు. బట్ కేపీ సాయి రాహుల్ అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ పార్ట్నర్షిప్ అనేది కొంచెం ముందుకి వెళ్తున్నట్టుగా కనిపించింది. సాయి రాహుల్ అండ్ అలాగే తపస్వి మధ్య పార్ట్నర్షిప్ చాలా బాగా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపించింది. అండ్ తపస్వి అసలు వేరే లెవెల్ అదరగొట్టాడు. వచ్చి రాగానే సిక్స్లు ఫోర్లు టక్క కొడుతూ పోయాడు. సాయి రాహుల్ మంచి పార్ట్నర్షిప్ అనేది ఉంచాడు. ఎక్కువ థర్డ్ మ్యాన్ వైపు రన్లు వచ్చాయి కేపీ సాయి రాహుల్కి. అతను ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్, మిద్దె ఆంజనేయులు పర్పుల్ క్యాప్ హోల్డర్. ఇద్దరు కూడా మీరు మాట్లాడుకుంటే కనుక కాకినాడ కింగ్స్కి చెందిన వాళ్ళే. అండ్ వికెట్ పడింది, అక్కడ వికెట్ పడింది. తర్వాత తపస్వి కూడా బాగా ఆడుతున్నాడు. తపస్వి వికెట్ కూడా లాస్ట్లో పడింది. లాస్ట్ ఓవర్లో 12 రన్లు కావాలి. బిగ్ కాల్ అది రికీ బాయ్ దగ్గర నుంచి యశ్వంత్ బయలుపూడి దగ్గరికి వెళ్ళాడు.
అజయ్ ఉన్నాడు, అజయ్ వేసుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఫాస్ట్ లెగ్ స్పిన్నర్ ఆడడం కష్టం అవుతుందేమో అనుకున్నారు. బట్ లేఖాస్ రెడ్డి తగ్గేది లేదు, 2 సిక్స్లు కొట్టాడు. మనోడు అసలు ఒంగోలు గీత ఇటువంటి వాటిలో చాలా 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 వేరే లెవెల్లో ఉంటాడు లాస్ట్లో ఫినిష్ చేయాలంటే కనుక. సో ఆ అవకాశం లేఖాస్ కూడా వచ్చింది కాబట్టి కాకినాడ కింగ్స్ బోనీ చేయగలిగారు. సో సింహాద్రి 2 ఓడిపోయి ఉన్నారు, కాకినాడ 2 ఓడిపోయి 1 గెలిచున్నారు, రాయల్స్ ఆఫ్ రాయలసీమ 2 ఓడిపోయి ఉన్నారు. తుంగభద్ర వారియర్స్ 1 గెలిచారు, 1 ఓడిపోయారు. అలాగే విజయవాడ సన్షైనర్స్ 2 గెలిచారు, క్యాపిటల్ అమరావతి రాయల్స్ 2 గెలిచారు. అండ్ అలాగే భీమవరం బుల్స్ 1 గెలిచారు, 2 మ్యాచ్ ఆడనుంది. సో చాలా బాగా సెటప్ అవుతుంది ఈ ఏపీఎల్ సీజన్ 4. సోనీ స్పోర్ట్స్ 10/4 తెలుగులో అండ్ అలాగే ఫ్యాన్ కోడ్లో 1:30 నుంచి ఇవాళ కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి, చూసేయచ్చు. వైజాగ్ చుట్టుపక్కల ఉన్నారంటే స్టేడియంకి వచ్చేయండి, కలిసేద్దాం.